అన్న ఇప్పుడే తమ్ముడు మూవీ చూశాను. నాకైతే మూవీ అయితే నాకు ఇంప్రెసివ్గా అనిపించలేదు. నాకైతే ఫస్ట్ హాఫ్ అయితే ఎంసీఏ పార్ట్ 2 లాగా అనిపించింది. దిల్ రాజు మరి ఏ కాన్ఫిడెన్స్ తోటి చెప్పాడో నాకైతే అర్థం కాలేదు, కానీ ఒక విజువల్స్ కానీ ఒక బీజిఎం కానీ ఎక్కడ ఇంపాక్ట్ అనిపించలేదు. సెకండ్ హాఫ్లో కొంచెం ఒక 2-3 సీన్స్ ఉంటాయి కొంచెం ఎంగేజింగ్గా, అవి తప్పించి సినిమా అంతా నాకు రొటీన్గా అనిపించింది. డైరెక్టర్ చేసిన ప్లస్ పాయింట్ ఏంటంటే 2.5 hours సినిమాని ఎండ్ చేశాడు, అది చాలా ప్లస్ అయింది. బట్ పవన్ కళ్యాణ్ తమ్ముడు టైటిల్ని అయితే జస్టిఫికేషన్ చేయలేదు. లేదు అస్సలు జరగలేదు, 1% కూడా జరగలేదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే చాలా డిసప్పాయింట్ అవుతారు, ఎందుకంటే బడ్జెట్ అసలు ఏం కనిపించలేదు. దిల్ రాజు చాలా విజువల్గా పెట్టాం, గ్రాండియర్గా పెట్టాం. శ్రీరామ్ వేణు అనుకున్నంత బడ్జెట్ ఇచ్చామనిపించారు, కానీ 2 సంవత్సరాలు మరి సినిమాలు ఏం తీసారో అర్థం కాలేదు. సో ఓవరాల్గా అయితే చాలా డిసప్పాయింట్ చేసింది. బ్రో తమ్ముడు సినిమా అయితే నాకైతే ఏం నచ్చలేదన్న. సినిమాకరంగా ఏంటంటే చాలా 4 సినిమాలు ఫ్లాప్ అయిన దిల్ రాజు గారు స్టేజ్ మీద ఏదో కవర్లు చెప్పేది, ఖాళీ స్టేజ్ మీద ఏదో కవర్లు చెప్పినట్టు అనిపించింది నాకైతే. ఏమీ లేదు సినిమాలో, అసలు బోరింగ్ అనమాట. ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ నాకు నిజంగా బుర్ర మెంటల్ వచ్చేసింది. నేను ఏ సినిమాకి కూడా ఇంత ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళలేదు. బట్ ఏంటో 4 సినిమాల తర్వాత దిల్ రాజు గారు దిల్ రాజు ప్రొడక్షన్ అనగానే నాకు కొంచెం ఒక హైప్ ఉంటుంది అనమాట. సో దాని వరంగా వచ్చాను. సినిమా మొత్తం బోరింగ్ అన్న. ఒక స్టోరీ లైన్ లేదు, ఒక స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ లేదు, ఒక సిన్సియారిటీ లేదు, ఒక ఎమోషన్ ఉంది. ఎందుకు మనం ఫీల్ అవ్వాలని ఎమోషన్ ఎందుకు వస్తుందో తెలీదు. ఏదో ఎప్పుడో మన 1990s హీరోని తాళ్ళెట్ లాగుతారు, ఏదో సరంగా పూలొస్తే హీరో వచ్చి కాపాడుతాడు, ఇలాంటి సీన్లతో బోర్ ఎక్కిచ్చారన్న సినిమా మాత్రం. నిజంగా చెప్తాను, కన్నప్ప 100 రెట్లు బెటర్. నిజంగా తమ్ముడు సినిమా మీద కన్నప్ప 100 రెట్లు బెటర్ సినిమాని. నిజంగా చెప్తాను, ఇదే విధంగా వెళ్తే నితిన్ కూడా మనం మర్చిపోతాం అనమాట. ఏదైనా అన్న ఒకటన్నా తమ్ముడు టైటిల్ అనేది ఆ సినిమా పరంగా పెట్టుకున్నారు, అక్కకి హెల్ప్ చేస్తాడు, దానికి తమ్ముడు అనేది వచ్చింది అంతే. పవన్ కళ్యాణ్ సినిమాకి దీనికి ఏ సంబంధం కాదు. బట్ సినిమా పరంగా అంటే ఐకాన్ స్టార్తో ప్రాజెక్ట్ రిజెక్ట్ అయిందని చెప్పి కేవలం ఏదో కంగారుగా రాసుకున్నట్టు ఒక స్టోరీ లైన్ అంతేది. ఇంకా నితిన్ తెచ్చిపెట్టారు. దిల్ రాజు గారు డబ్బులు ఎక్కువ అయిపోయినట్టుకునే ఆ సినిమాకి, ఆ కంటెంట్గా, స్టోరీకి ఇంత బడ్జెట్ అవసరం లేదన్న. బడ్జెట్ అనవసరం, సినిమాకి బీజిఎం మెయిన్. నిజమ్మా బీజిఎం అవసరం ఉన్న చోట, అవసరం లేని చోట ఆడు కొడతా అంటే ఆడు పని చేసుకుంటే పోతున్నాడు, కొట్టుకుంటే పోతున్నాడు. ఏం బీజిఎం బుర్ర మెంటల్ వచ్చేసింది. ఎక్కడ కూడా సౌండ్ బాక్స్ మాకు మామూలు మెంటల్ రాదనా. నిజంగా ఒళ్ళంతా నితిన్కి అట్ర ఫ్లాప్ సినిమా, అట్ర ఫ్లాప్ సినిమా చెప్తాను కదా. కానీ వాళ్ళ కష్టాని కోసం, ఆ అడవులో యాక్టింగ్ కోసం వెళ్తే ఒకసారి వెళ్ళొచ్చు. ఏమి ఉసిపోక టైం పాస్ ఏదో థియేటర్లో ఏసీ కోసం కూర్చోవాలనుకుంటే తమ్ముడు సినిమాకి వెళ్ళండి, లేదు సినిమా కోసం వెళ్ళాలనుకుంటే ఒక కన్నప్ప మూవీకి వెళ్ళండి. అంతేగాని నేను తమ్ముడు సినిమాకి వస్తే మొత్తం మీకు బుర్ర పాడనమాట. సినిమా అయితే అస్సలు బాగాలేదన్న, వస్తే బోరింగ్ సినిమా, కనీసం బిలో యావరేజ్ మూవీ కూడా కాదన్న. వాళ్ళు అంత బడ్జెట్ పెట్టినా సరే సినిమాలో కంటెంట్ లేదు. కంటెంట్ ఇంకొంచెం బాగుండి ఇంకొంచెం వాళ్ళు ఏదైతే ఎమోషనల్ సిస్టర్ బ్రదర్ సెంటిమెంట్ అని చెప్పారో ఆ సెంటిమెంట్ తగ్గట్టు ఇంకో 4-5 సీన్లు మంచిగా రాసుకుని ఉంటే, ఒక మంచి ఎమోషనల్ సీన్స్ రాసుకున్నా సరే మంచి బాగుండేదేమో. ఆ స్కోప్ ఉన్నా సరే సెకండ్ హాఫ్ ఎందుకో ఆ సీన్స్ పడలేదు. కంప్లీట్గా వాళ్ళు సెకండ్ హాఫ్ మొత్తం ఒక సర్వైవల్ థ్రిల్లర్ అని చెప్పేసి కంప్లీట్గా యాక్షన్ బాక్స్ మీద డిపెండ్ అయ్యారు తప్ప కంటెంట్ మొత్తం వదిలేశారు, గాలికి వదిలేశారు. ఆయన రిఫరెన్స్ ఎక్కడ లేవు కాబట్టి ఓకే వెళ్ళిపోతుంది. కాకపోతే ఏంటంటే కొంచెం మంచి సీన్స్ రాసుకుంటే బాగుండేది అనిపిస్తుంది. ఎందుకంటే రైటింగ్ వైజ్గా ఎక్కడ ఒక ఫ్రెష్నెస్ ఎక్కడ కనిపించలేదు, ఎక్కడ అరే వా ఫ్యాక్టర్లు ఎక్కడ కనిపించలేదు. ఓన్లీ వాళ్ళు ఏంటంటే ఒక బడ్జెట్ పెట్టుకొని ఒక విజువల్స్ రెంటల్గా దాని వెళ్ళిపోయారు తప్ప ఎక్కడ కంటెంట్ వైజ్గా అయితే జీరో అన్న. కంటెంట్ వైజ్గా 0% జాయిన్ చేశాడు. కాకపోతే ఒక డిఓపి చాలా బాగుంది. డిఓపి అయినా బీజిఎం అయినా సరే ప్రొడక్షన్ వాల్యూస్ ఆ 3 చాలా బాగున్నాయి. అండ్ యాక్టింగ్ విషయానికి వచ్చేసరికి అందరూ ఏదో గోవింద ఫ్లో వెళ్ళిపోతున్నారు తప్ప ఎక్కడ ఒక వావ్ ఫ్యాక్టర్లు ఎక్కడ అనిపించలేదు, ఎక్కడ కూడా లేదు. అంటే నితిన్ గారు హీరో ఇంకా వద్దంటారు. ఆయన నెక్స్ట్ మూవీ ఎల్లమ్మ దాని మీద మంచి హోప్స్ పెట్టుకున్నారు కాబట్టి దాంతో గట్టిగా కొట్టాలి. ఈ మూవీ విషయానికి వస్తే మాత్రం రాబిన్ హుడ్ కంటే దారుణంగా ఉంది. రాబిన్ హుడ్ అట్లీస్ట్ మనకి కామెడీ ఉంటుంది, ఇక్కడ అది కూడా మిస్ అయింది. బట్ ఓవరాల్గా ఏదో ఒక బ్యాడ్ మూవీ చూస్తున్న ఫీల్ అయితే వచ్చింది. లేదు, 0 జస్టిఫికేషన్. కెరియర్లో మళ్ళీ ఒక ఆటో లాగా గుండె తర్వాత ఒక సై తర్వాత మళ్ళీ ఒక మంచి ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఈ సినిమా కూడా ఎక్కడ బోరింగ్ లేదు, మంచి సినిమా. చూసిన మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. నితిన్ ఫ్యాన్స్ మాత్రం చాలా పండుగ చేయొచ్చు. మెయిన్ చెప్పాలంటే తమ్ముడు టైటిల్ ఎలా వచ్చిందో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ముందుగా చాలా హ్యాపీగా ఫీల్ అయినాం ఒక నితిన్ గారికి వచ్చినందుకు. సినిమా మాత్రం చూసిన సూపర్ ఉంది, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. అంటే కథ పట్టి ఉంటుంది అన్న, కథ పట్టి ఉంటుంది. స్టోరీ మనం ఎట్లా అనుకోవద్దు, ప్రతి స్టోరీ ఇలా అంటే ఎన్ని కథలు తీసుకొస్తారు, ఏడికని తెస్తారు రైటర్స్ కూడా. మన కథ కూడా అర్థం చేసుకోవాలి.
చూసుకోవాలి. ప్రతి కథ బాగాలంటే చెప్పలేము మనము. కథ తగ్గట్టు స్టోరీ ఉంటుంది, దానికి మనం ఏం చేయలేము. చూసినామా మనం ఎంజాయ్ చేసినాం, అందరికీ చూడాలి, ఎంజాయ్ చేసాం. బాగుంది అంటే అట్లా ఉంటుంది, దేని దానికే ఉంటుంది అన్న. దేనికి మనం పోల్చొద్దు, దేని కథ దానికే డిఫరెంట్ ఉంటుంది. మనం దేనికి మనం చూడొద్దు. సినిమా మాత్రం చాలా బాగుంది, నాకైతే నచ్చింది. లయర్ క్యారెక్టర్ మస్తు చేసింది, చాలా బాగా చేసిన క్యారెక్టర్, చాలా బాగుంది. ఫైట్స్ మాత్రం చాలా బాగుంది, ఇచ్చి పడేసిండు. ఇది ఒక నితిన్ గారి కెరియర్ లా మంచి ఒక బెస్ట్ మూవీ చెప్పొచ్చు. బోరింగ్ లేదు, ఒక ఫ్లాప్ లేదు, యావరేజ్ అని చెప్పొచ్చు. సినిమా మాత్రం ఓకే. తమ్ముడు మన గుర్తు మనమే నలిపేసి పిసిగేసుకుంటూ ఎలా ఉందో అలా పిసిగేసాడు. సో గొంతులో బత్తాయి పడింది, సినిమా అట్రప్లాప్ అయిపోయింది. సబ్జెక్ట్ వర్కౌట్ అవ్వాలా. ఆల్రెడీ ఈ కథలన్నీ కూడా చాలా ఓల్డ్ కథలు, బాగా సెంటిమెంట్ చూపించుంటే హిట్ అయ్యేది. సో చూపించడంలో ఫెయిల్ అయింది సినిమా. 1000% డైరెక్టర్ మిస్టేకే, డైరెక్షన్ ప్రాబ్లం, కథ సరిగా లేదు అంతే. అదే అన్న, సెంటిమెంట్ బాగా చేసి ఉంటే ఆడియన్స్ వచ్చుకోరండి. ఇది సెంటిమెంట్ కాదు, ఆయింట్మెంట్. సో అవ్వలేదు బాసు, డిసప్పాయింట్మెంట్ చేసింది. సో ఒక ఓటీటీలో ఏమైనా చూసుకోవచ్చు ఏమో తప్ప థియేటర్ ఫిల్మ్ అయితే కాదు. అట్రప్లాప్. నేను అదే అంటున్నా, సినిమా అంతా అడుగులోనే ఉంటుంది. 2 ఫైట్లు బాగున్నంత మాత్రాన సినిమా హిట్ అయితే ఎవడు ఒప్పుకోడు కదా. సబ్జెక్ట్ బాగుండాలి. మీరు తీసిన సబ్జెక్టు సరిగ్గా వర్కౌట్ అవ్వాలా. డైరెక్షన్ మిస్టేక్ మామూలుగా లేదు. సింపుల్ కొట్టు ఇలా దింపిస్తున్నాను అన్న. బిల్లా అన్న ఖచ్చితంగా చెప్తున్నా, ఇందాక సినిమా చూసిండు, చెట్టు కాదన్నా, మామూలుగా లేదు సినిమా అన్న. కాకరకాయ తింటే చేదు, నితిన్ నాకు ఎదురే లేదు అన్న. పడుకుంటప్పుడు చెప్తారు గుడ్ నైట్. ఈ సినిమాలో ఉంది వేరే లెవెల్ ఫైట్. ఒక్కరు ఉంటే బోరు, ఒక్కరు ఉంటే వస్తుంది బోరు. ఈ సినిమాలో ఉంది జోరు అన్న. ఈ సినిమాలో మొత్తం ఫారెస్ట్ లో తీస్తారన్న. మామూలు లెవెల్ ఫైట్ వేరే లెవెల్ ఉంది. అసలు ఎవరన్నా ఈ రివ్యూ బాగా లేదు సినిమా అని చెప్తే మాత్రం నేను ఊరుకోనన్నా. సినిమా వేరే లెవెల్, ఎక్సలెంట్. అసలు అన్న శ్రీరామ్ అన్న అసలు డైరెక్టర్ ఏం తీసిన సినిమా అంటే అసలు ఎక్సలెంట్. అసలు ఈ సినిమాలో చాలా బాగుంది. ఒక నిమిషం ఆగో అన్న, ఒకటి చెప్పాలన్నా. ఈరోజు చెప్తున్నా, జెంట్స్కి చెప్తున్నా, ఈ సినిమాలో లయ ఒకటి చెప్పిందన్న. ఫస్ట్ ఒకరు లవ్ చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న ఒప్పుకోకపోతే వేరే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసింది. పెళ్లి చేసినాక ఆమె ఏమన్నా తెలుసా, ఈ జన్మకి నాకు నా మొగుడే ఇంకో వస్తుంది ఆగన్నా. ఈ జన్మకి నా మొగుడు అంటే ఇంకో జన్మెత్తి ఆ మొగంతో సర్దుకపోయింది. మూవీ వచ్చేసి చాలా ఫ్యామిలీ మూవీ అండి. మాస్ ఆడియన్స్కి అర్థం కాదు. ఫుల్ ఫ్యామిలీ మూవీ. కన్నీళ్ళు పెట్టేసేసింది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఫ్యామిలీ మాత్రం చూడవలసిన సినిమా. ఫ్యామిలీ మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడవలసిన సినిమా. నితిన్ గారి యాక్టింగ్ వచ్చేసి చాలా క్లాస్గా చేశారు, క్రయింగ్గా చేశారు, చాలా సూపర్గా చేశారు. ఫ్యామిలీ మాత్రం చూడవలసిన. ఆ సినిమా తర్వాత 10 సంవత్సరాలకు ఇలాంటి క్యారెక్టర్ మళ్ళీ చేశాడు. ఆ సినిమా తర్వాత మళ్ళీ మంచి సూపర్ హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. లయ గారు కూడా వచ్చేసి 20 years తర్వాత మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారు. తన యాక్టింగ్ గురించి చెప్పనవసరం లేదు. అప్పట్లో తను హీరోయిన్, ఇప్పట్లో మళ్ళీ చాలా బాగా యాక్టింగ్ చేశానండి. అక్క సెంటిమెంట్, తమ్ముడు అక్క మీద ఉన్న ప్రేమ, తమ్ముడు యాక్టింగ్ విరిగా తీసేశాడు. అక్క కూడా జీవించేసింది. చాలా బాగుంది. వావ్ అనే సీన్స్ ఏమున్నాయంటే, వావ్ అనే సీన్స్ ఏమీ ఉండవండి. ఓన్లీ మెల్లిగా స్టోరీ మెల్లిగా వెళ్ళిపోతుంది. ఫస్ట్ 10 నిమిషాలు ఏమీ అర్థం కాదు. 10 నిమిషాల తర్వాత మెల్లిగా అర్థమవుతుంది. అక్క సెంటిమెంట్ ద్వారా సినిమా రన్ అవుతుంది స్లోగా. ఫ్యామిలీ వాళ్ళకైతే చిన్న బోరు కూడా కొట్టదు. సీతమ్మ వాకిట్లో సినిమా ఎలా చూసారో ఫ్యామిలీ ఆడియన్స్ అలా కొంచెం చూస్తారండి. ఎందుకంటే ఇప్పట్లో ఫ్యామిలీ మూవీస్ ఏం లేవండి.
స్లోగా వచ్చి కొంచెం గూస్ బంప్స్ కూడా రప్పించిందండి లాస్ట్ క్లైమాక్స్ సీన్స్ లో. ఇంత ఫైట్స్ ఇంతగానో ఉంటాయని అసలు అనుకోలేదు ఈ క్లాస్ మూవీలో. ఫైట్స్ ఎలా ఇవ్వాలో అలాగే ఇచ్చాడండి, ఎప్పుడు రిమార్క్ ఇవ్వద్దండి, సినిమా ఎలా ఉందో అలాగే చెప్పాలి. డైరెక్షన్ మెల్లిగా ఇచ్చాడు. సినిమాలో కొంతవరకు పాజిటివ్ ఉంది బ్రో, కొంతవరకు నెగిటివ్ ఉంది. సినిమా వచ్చేసి ఓకే పర్లేదు అనిపిస్తుంది మనకు. మొత్తం ఒక విజువలైజ్ వండర్ అంటే చూసిన విధంగా ఓకే పర్లేదు, ఒక మంచి సినిమాను చూసాం అనిపిస్తుంది. నితిన్ చాలా కష్టపడ్డాడు సినిమా గురించి, చాలా ఎఫర్ట్స్ పెట్టాడు. నితిన్ కష్టం ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది మనకి. నితినే ప్లస్ పాయింటే నితిన్ బ్రో. అండ్ డిఓపి సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని ఫైట్స్, అలాగే హీరోయిన్ ఇద్దరు హీరోయిన్స్ కొట్టుకుంటారు. అది చూడడానికి మనకు చాలా అరే ఇన్ని రోజుల తర్వాత హీరోయిన్ కొట్టుకోవడం చూసాం ఫైట్, అలా చాలా బాగా అనిపించింది సినిమాలో. అది చాలా బాగా అనిపిస్తుంది. ఆ ఫైట్ కూడా చాలా హైలైట్ అయిపోద్ది సినిమాకి. నెగిటివ్ అంటే ఫస్ట్ ఆఫ్ బ్రో స్టోరీ నరేషన్ అంటే మనకు చెప్పాలనుకున్న విధంగా చెప్పాడు, బట్ ఇంకా అది కొంచెం చూపించాల్సింది ఇంకా చాలా బాగా చూపిస్తే బాగుండేది అనిపిస్తుంది. స్టోరీ పరంగా వీక్ ఉంది, మిగతా అన్ని డిఓపి పరంగా డైరెక్షన్ పరంగా అన్ని బాగున్నాయి. టైటిల్కి న్యాయం ఉంది, బట్ అది మనకు పాజిటివ్ వేలో చూసుకుంటే పాజిటివ్ అనిపిస్తుంది, నెగిటివ్ వేలో చూసుకుంటే నెగిటివ్ వస్తుంది. హిట్ అని చెప్పలేం బ్రో, యావరేజ్ అని చెప్పొచ్చు సినిమా. కానీ ఎందుకంటే సినిమాలో చాలా వరకు మైనసెస్ కూడా ఉన్నాయి. ప్రమోషన్ చేశాడు, కంబ్యాక్ అంటే చెప్పలేం బ్రో, కష్టపడైతే పడ్డాడు, కంబ్యాక్ అనే చెప్పలేము. సినిమా అందరు బాగాలేదంటారు, మీరు ఒక్కరే బాగుందంటారు, ఎందుకంటే సినిమా బాగుంది బాగలేదు అనేది మన మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది బ్రో. నేను చూసిన విధంగా నాకు కొన్ని ప్లసెస్ కనిపించాయి, కొన్ని అలాగే నెగిటివ్స్ కూడా కనిపించాయి. నాకు సెకండ్ హాఫ్ బాగా నచ్చింది బ్రో. సెకండ్ హాఫ్లో వచ్చే ఫైర్ ఫైట్ కానీ, తర్వాత హీరోయిన్స్ కొట్టుకునే ఫైట్ కానీ చాలా బాగా అనిపించింది. లయ గారు యాక్టింగ్ బాగుంది. ఆ లయ గారి కంటే ఇంకా ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు కదా, వాళ్ళ యాక్టింగ్ చాలా బాగుంది అంటున్నారు జనాలు. అంటే ఆవిడ ఏదో తోసేశారు అని అంటున్నారు యాక్టింగ్ పరంగా, మీరేమో? పర్లేదు బ్రో, అంటే మరీ అంత బ్యాడ్ ఏం కాదు. సో పర్లేదు, బాగానే ఉంది. లయ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత కనిపిస్తుంది కదా, సో మనం తీసుకుంటాం. బాగానే ఉంది. ఓవరాల్గా కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. కానీ నితిన్ 2.5 బ్రో. అంతకంటే ఇప్పుడే తమ్ముడు సినిమా చూసి వస్తున్నా. నితిన్ తమ్ముడు ఫస్ట్ థింగ్ చెప్పాలనుకున్నది ఏంటి అంటే ఓపెన్గా నితిన్ గారు మీరు సిగ్గుపడాలి. తమ్ముడు అన్న టైటిల్ పెట్టుకున్నందుకు మీరు సిగ్గుపడాల్సిందే. ఎందుకు అంటే అసలు సినిమాలో ఏముందని తీశారన్నా, ఏముందని ఆ టైటిల్ పెట్టారన్నా అంటే అక్కకి తమ్ముడికి స్టోరీ కదా అని చెప్పి తమ్ముడు అని పెట్టేశారా, లేదా పవన్ కళ్యాణ్ అభిమానులు సినిమాకి ఎగబడిపోతారు కదా, డబ్బులు వచ్చేస్తాయి కదా ప్రొడ్యూసర్లకి అని చెప్పి ఆ టైటిల్ పెట్టారా, నాకైతే అర్థం కావట్లేదు. ఫస్ట్ హాఫ్ అయితే భయంకరమైన లాగు, చాలా దారుణంగా స్లోగా సీరియల్లా ఉండింది సినిమా అయితే. సెకండ్ హాఫ్ పోస్ట్ ఇంటర్వెల్ ఒక 20 minutes బాగుండింది. ఇప్పుడు ఆ 20 minutes కోసం సినిమా అంతా భరించలేం కదా. 20 minutes ఎందుకు బాగుండింది అంటే మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పడింది, జనాల్ని మంచిగా ఇన్వాల్వ్ చేయగలిగారు, మంచి యాక్షన్ సీక్వెన్స్. ఆ 20 minutes పురుడు పోసే సీన్, అది మంచి ఇన్వాల్వ్మెంట్తో మంచి ఎమోషనల్గా తీయగలిగారు. సెకండ్ హాఫ్ కూడా ఏం లేదన్న, అదే ఆ 20 minutes ఇంటర్వెల్ అయిపోయిన ఫస్ట్ 20 minutes తర్వాత మళ్ళీ సినిమా పడుకోబెట్టేశారు, అడ్డంగా పండబెట్టారు సినిమాని. ఏం లేదు సినిమాలో, ఇది బాగుంది అది చెప్పడానికి కూడా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏందన్నా, కాంతారా, కేజీఎఫ్, దేవరా మొత్తం అన్ని కలిపి కొట్టారు. చిన్నపిల్లలు చెప్పేస్తారన్నా అరే ఇవి ఆ సినిమా బీజిఎంలు కదా అని చెప్పి, అంత దారుణంగా ఉంది బీజిఎం కూడా. అసలు యాక్టింగ్, అసలు లయ గారు మాకు మంచి చైల్డ్హుడ్ నోస్టాల్జియా ఇస్తారు అనుకుంటే ఆవిడ కూడా యాక్టింగ్ మర్చిపోయారేమో అనిపించింది, అంత దారుణంగా ఉంది ఆవిడ యాక్టింగ్ కూడా. ఓవర్ యాక్షన్ అనిపించింది మాకైతే. అసలు వర్ష బొల్లమ్మ గారి యాక్టింగ్ మాత్రం బాగుండింది, అది మాత్రం చెప్పుకోవచ్చు. వర్ష బొల్లమ్మ గారి యాక్టింగ్ బాగుంది, ఆవిడ క్యారెక్టరైజేషన్ కూడా మంచి ఇంపార్టెన్స్ ఇస్తూ మంచిగా లాస్ట్ వరకు బాగానే తీసుకెళ్లారు. ఇంకా మిగతా అంతా ఒక స్టోరీ లేదు, స్క్రీన్ ప్లే లేదు, ప్రాపర్ డైరెక్షన్ లేదు, ఒక అవగాహన లేదు. సినిమా తీశారు అంతే, తమ్ముడు అని టైటిల్ పెట్టేసి. ఎంసీఏ టైటిల్ పెట్టారు, ఇక్కడ తమ్ముడు అని టైటిల్ పెట్టారు అంతే. అక్కడ వదిన, ఇక్కడ అక్క, మిగతా అంతా సేమ్ టు సేమ్, ఏం తేడా లేదు. లేడీ క్యారెక్టర్, లేడీ విలనా, ఒక క్యారెక్టర్ ఉందన్న లేడీ కొంచెం వ్యాంప్ విలనిజం చూపిస్తూ ఉంటుంది. ఆవిడతో ఫైటింగ్ సీక్వెన్స్ ఉంది వర్ష బొల్లమ్మ గారికి ఆవిడకి, అది కూడా నాకు మరీ ఓవర్ అనిపించింది. అంటే వాళ్ళిద్దరూ డ్యూయల్గా ఇద్దరే కొట్టుకుంటున్నప్పుడు అంతా బాగానే ఉండింది. జనాలు మేడపడిపోతున్నా కూడా ఆ లేడీ క్యారెక్టర్ ఏదైతే ఉందో విలన్ క్యారెక్టరు, ఇక అది మరి మన బాలకృష్ణని లేడీ గెటప్లో ఊహించుకోవాలేమో అనిపించింది నాకైతే.